మ్యాడీ, అది మీ తాతయ్య కార్లా ఉంది. మా తాతయ్య కారు లా ఉండటం కాదు త్రిష, అది మా తాతయ్య కారే. మ్యాడీ, మీ తాతయ్య ఎందుకు వచ్చారు? ఆ ఎర్ర బస్సు ఇంట్లో జరిగిన గొడవ మొత్తం తాతయ్యకి చెప్పేసినట్టుంది. తాతయ్య కంటపడ్డానంటే అందరి ముందు తాట తీస్తాడు. అదే గనక జరిగితే కాలేజీలో ఫస్ట్ డే నుంచే నన్ను జీరోలా చూస్తారు. ఏమైంది మ్యాడీ? మనం దాక్కోవడం ఏంటి? ఇంట్లో ఒక ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగిందా? అవును త్రిష. ష్, ష్. రామ్మా, దిగమ్మా. మ్యాడీ, ఆ ఎర్ర బస్సు దిగిందేంటి? త్రిష, ప్లీజ్ బీ క్వైట్. ఇంట్లో ఒక ఇష్యూ జరిగింది కదా, తర్వాత చెప్తా. నాకు అమ్మా శ్రీలక్ష్మి, ఇదేనమ్మా నువ్వు కోరుకున్న కళాశాల. నాకు హైదరాబాద్ సిటీ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చిందో. నీకు కాకపోతే ఇంకెవరికి వస్తారు తల్లి? ఏటక్క, నీ పుస్తకాలు అమ్మేస్తున్నావా? వీటికేం వద్దే అవి ఇయ్యండి అన్నా. అట్టగనమ్మా. నానా, ఇదిగోమ్మా, నీ చదువు ఆగదమ్మా, తీసుకో. మ్యాడీ, అది ఈ కాలేజ్లో చదవడం ఏంటి? త్రిష, ప్లీజ్ నేను చెప్పేది విను, కాసేపు ఆగు. రామ్మా. నమస్కారం సూర్యనారాయణ గజపతి గారు. నమస్కారం. మీరేంటి సార్ ఇలా? మీ మనవడి అడ్మిషన్ కోసమా? కాదు ప్రసాద్ గారు. అమ్మా శ్రీలక్ష్మి, ఈయన ప్రసాద్ గారిని ఈ కళాశాలలో ఉపాధ్యాయులు. నమస్కారం సార్. నమస్తే. మ్యాడీ, అసలేం జరుగుతుంది? చెప్తానుండు. ఈ అమ్మాయి అడ్మిషన్ కోసం వచ్చారా? అవును. ఎవరు సార్ ఈ అమ్మాయి? మీ ఫ్యామిలీలో ఎప్పుడూ చూడలేదు. తాతయ్య నాకు పెళ్ళైన విషయం చెప్పేస్తాడా? ఈ అమ్మాయి మా మధుసూదన్ భార్య, మా మధుసూదన్ భార్య, మా మధుసూదన్ భార్య.